హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మామ్స్ ఫుడ్ ఈటింగ్ కిడ్స్. ఎప్పుడైనా మీ ఇంట్లో ఇడ్లీ పిండి మిగిలిపోయినప్పుడు ఇలా కొంచెం మునగాకు వేసి పునుగులు దానిలోకి ఇలా ఎర్రకారం చేసి పెట్టండి. మీ ఇంట్లో వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. అంత బాగుంటాయి. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగా వస్తాయండి. ఇలా నేను చెప్పినట్టు చేయండి. ఈ మునగాకు మన కంటికి, వంటికి, జుట్టు పెరుగుదలకు, పిల్లల్లో కంటి చూపు బాగుండటానికి కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. మునగాకు తినని పిల్లల చేత ఇలా తినిపించవచ్చు. ముందుగా ఈ పునుగులు వేయడానికి ఒక గిన్నెని తీసుకొని దానిలోకి 2 కప్పుల ఇడ్లీ పిండి వేసుకోండి. ఇది నేను 1 కప్పు మినపప్పుకి 2 కప్పుల రవ్వ వేసి చేశానండి. పొట్టు మినపప్పు, అందుకే కొంచెం అక్కడక్కడ అలా ఉంది. అలాగే 1/4 కప్పు గోధుమ పిండి వేసుకోండి. 1/2 కప్పు పెరుగు వేసుకొని, కొంచెం పుల్లగా ఉండే పెరుగు వేసుకోండి, చాలా బాగా వస్తాయి పునుగులు. అలాగే 1/4 టీ స్పూన్ వంట సోడా వేసుకొని వీటన్నిటిని ఇలా బాగా కలిసిపోయేటట్టు 5 నిమిషాలు బాగా కలుపుకోండి. పిండి అంతా ఇలా బాగా బీట్ చేసుకున్నట్టు కలుపుకోవాలి. అప్పుడే పునుగులు గుల్లగుల్లగా చాలా బాగా వస్తాయి. ఇలా అంతా కలుపుకున్న తర్వాత దీన్ని 10 లేదా 15 నిమిషాల పాటు మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఎర్రకారం చూద్దాం. దానిలోకి నేను ఇక్కడ 5 గుంటూరు మిర్చిని, 4 కాశ్మీరీ రెడ్ చిల్లీని వేసుకున్నాను. మీ దగ్గర కాశ్మీరీ రెడ్ చిల్లీ లేకపోతే మొత్తం అవే వేసుకోండి. అలాగే కొంచెం చింతపండుని కూడా ఇలా వేడి నీళ్ళు పోసి 20 నిమిషాలు నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఈ నానిపోయిన మిరపకాయల్ని ఒక మిక్సీ జార్లో వేసుకొని 2 మీడియం సైజ్ ఉల్లిపాయల్ని ఇలా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే 5-6 పొట్టు ఒలిచిన వెల్లుల్లిపాయలు, నానబెట్టుకున్న చింతపండు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, మీ రుచికి సరిపడా ఉప్పు, నేను ఇక్కడ 1/2 టీ స్పూన్ బెల్లం పౌడర్ వేసుకుంటున్నానండి. మీకు ఇష్టమైతే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి. వేసుకుంటే పిల్లలు తినడానికి చాలా బాగుంటుంది. అలాగే మిరపకాయలు నానబెట్టుకున్న నీళ్లు పోసుకొని ఇలా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. అంతేనండి ఎర్రకారం. కావాలంటే మీరు దీనికి పోపు పెట్టుకోవచ్చు, నేను ఇక్కడ వేయట్లేదు. 15 నిమిషాల తర్వాత పిండి అనేది ఇలా బాగా నానిపోయి ఉంటుందండి. ఇప్పుడు దీనిలోకి మీ రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. నేను ఇక్కడ 1 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 5-6 పచ్చిమిర్చిని ఇలా దంచి వేసుకోండి, పిల్లలు తినడానికి బాగుంటుంది. అలాగే 2 మీడియం సైజు ఉల్లిపాయలని ఇలా సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. 2 కప్పుల మునగాకుని కడుక్కొని నీళ్ళు ఏమీ లేకుండా కొంచెం తుడుచుకొని వేసుకోండి క్లాత్ తోటి. ఇలా అంతా వేసుకున్న తర్వాత స్లోగా కలుపుకోండి. ఉల్లిపాయలు అనేవి ప్రెష్ చేయొద్దు, వాటర్ అనేది వచ్చి పిండి లూజ్ అయిపోతుంది. చూసారా, ఇలా అంతా కలుపుకున్న తర్వాత పిండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి హీట్ అవ్వనివ్వండి. హై ఫ్లేమ్లో పెట్టొద్దు, పునుగులు వేసినమిటే మాడిపోతాయి. ఇప్పుడు ఇలా కొంచెం కొంచెం పిండిని వేసుకొని చిన్న బాల్స్ లాగా వేసుకోండి. ఆకు కదండి, కొంచెం ఆయిల్ అనేది చిటపటామంటుంది, కొంచెం చేయి దూరంగా పెట్టి వేసుకోండి. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత వెంటనే కలపొద్దు. ఫస్ట్ ఇలా అన్నీ అతుక్కొని ఉన్నట్టు ఉంటాయి. ఇవి వేగే కొంది ఒకదానికొకటి విడిపోతూ ఉంటాయి. మంటని మాత్రం మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా మంచి రంగు వచ్చే వరకు 2 సైడ్లు తిప్పుకుంటూ కాల్చుకోవాలి పునుగులు. చూసారా, ఇలా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత పక్కకు తీసేయండి. ఇలా అన్నీ తీసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇంకొక వాయ ఇలానే వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా అన్ని పునుగులు చేసుకోండి. ఇలా మంచి రంగు వచ్చే వరకు కాల్చుకొని తీసేయండి. అంతేనండి, మునగాకు పునుగులు రెడీ అయిపోయాయి. దీనిలోకి ఎర్రకారం, పల్లి కొబ్బరి చట్నీ కాంబినేషన్ చాలా బాగుంటుందండి. మీరు మీ ఇంట్లో ట్రై చేసి నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.